ఎంఎస్కో బీవీ పట్టాభిరామ చేంజ్ మేకర్ 2026 అవార్డు గెలిచినటువంటి జి సతీష్ రెడ్డి సార్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఈ అవార్డు తీసుకోవటం డిఆర్డిఓ శాస్త్రవేత్తలు అందరి తరపున కూడా నాకు చాలా గర్వకారణం. ముఖ్యంగా ఈరోజు కార్గిల్ దివస్, విజయ దివస్ రోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా పట్టాభిరామ గారు అత్యంత సన్నిహితులు. వారు ఈ తెలుగు రాష్ట్రాల్లో మానసిక వికాసం కోసం, మానసిక రుగ్మతలను తొలగించే కోసం ప్రయత్నించినటువంటి చాలా గొప్ప వ్యక్తి, మంచి మిత్రులు. వారి స్మారక అవార్డు తీసుకోవడం ఎంఎస్కే సంస్థ ద్వారా చాలా గర్వకారణం. ముఖ్యంగా ఈరోజు రక్షణ రంగంలో భారతదేశం అత్యుత్తమైనటువంటి విజయాలు సాధిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా రక్షణ శాస్త్రవేత్తకు ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయం. ఈ అవార్డు నాకు ఒక్కరికి ఇచ్చారని చెప్పి అనుకోవట్లేదు. నేను ఎవరైతే రాత్రింబవళ్ళు కష్టపడి వేల మంది రక్షణ శాస్త్రజ్ఞులు పనిచేస్తున్నారో వారందరికీ గుర్తింపుగా నాకు అవార్డు ఇచ్చారని అనుకుంటున్నాను. సో అంటే మీరు మీ ఇన్ ఇయర్స్ సర్వీస్లో అంటే మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు? అలాగే మీకు అంటే మీ సర్వీస్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మూమెంట్ని చెప్పండి. నాకు స్ఫూర్తి అందరికి కూడా ముఖ్యమైనటువంటి గర్వకారమైనటువంటి వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు. వారు స్ఫూర్తి వ్యక్తి. నేను వెనక్కి చూసుకుంటే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే అప్పచెప్పారో అంతరిక్షంలో ఉన్నటువంటి ఒక ఉపగ్రహాన్ని కూల్చేయాలి, ఇది 2 సంవత్సరాల్లో చేయాలి, ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా చేయాలి ఆఖరి నిమిషం వరకు అని చెప్పారో అది అత్యంత గోప్యంగా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసినటువంటి అత్యంత స్ట్రెస్తో కూడా కూడినటువంటి ఒక కార్యక్రమం. ఆ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. సో అయితే ఇప్పుడు మన ఈ మోడర్న్ టైమ్స్లో చూసుకుంటే మొత్తం ఏఐ డ్రోన్ టెక్నాలజీ వచ్చింది కదా సార్. సో దాంట్లో మన ఇండియా ఎంత బలంగా ఉందని చెప్పుకోవచ్చు? చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. దేశంలో ఏఐ విషయంలో యువత చాలా ముందుకు వస్తుంది. రక్షణ రంగంలో ఏఐ వినియోగం చాలా పెరిగింది. రాబోయే రోజుల్లో ఏఐ లేకుండా ఏ రకమైనటువంటి రక్షణ రంగ సిస్టమ్ ఉన్నదని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో అయితే రీసెంట్గా జరిగినటువంటి ఇరాన్ వార్ చూసుకుంటే వాళ్ళు గ్రౌండ్ ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉపయోగించారు, అసలు లేదు. సో దానికి కారణం ఏమని చెప్పారమ్మా? రీసెంట్గా జరిగినటువంటి ఇరాన్ వార్ ఉంది కదా, దాంట్లో గ్రౌండ్ ఫోర్స్ అనేది లేదు కదా. సో ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఎయిర్ వార్ఫేర్ చాలా ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించింది. మనం చూస్తే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మొత్తం కాంటాక్ట్లెస్ ఎయిర్ వార్ఫేర్ మనం పూర్తిగా ఎయిర్ ఫార్వర్డ్ చేసాం. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎక్కువ భాగం ముందర జరిగేటువంటి యుద్ధం, ఫస్ట్ జరిగేటువంటి యుద్ధం అంతా కూడా ఎయిర్ కాన్ఫ్లిక్ట్, ఎయిర్ ద్వారా జరిగేటువంటి యుద్ధమే. దాని తర్వాత గ్రౌండ్ ఫోర్సెస్ అనేటువంటి ఎంటర్ కావడం జరుగుతుంది. సో అయితే మేక్ ఇన్ ఇండియాలో మన ఇండియా వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో ఎంత పర్సంటేజ్లో మనం ఓన్గా తయారు చేసుకుంటున్నాం సార్? ఈరోజు దాదాపు 65 నుంచి 70% స్వదేశీయంగా మనం తయారు చేసుకోగలుగుతున్నాం. ఈరోజు ఒక మిలిటరీలో ఉండేటువంటి అమ్ములు పూజలు స్వదేశీయంగా తయారు చేసుకునేటువంటి ఎక్కువ భాగం ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవి పూర్తిగా పెరిగి ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో మొత్తం 100% కూడా మనమే అవుతాయని చెప్పి నమ్ముతున్నాను. సో లాస్ట్ ఓవరాల్గా చూసుకుంటే మన ఇండియన్స్కి మెయిన్గా యూత్కి రెస్పాన్సిబుల్ ఇండియన్గా యూత్ ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం తీవ్రంగా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి ఆ లక్ష్యాన్ని సాధించి వాళ్ళు గొప్ప వ్యక్తులై దేశాన్ని గొప్ప దేశంగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. సో రైట్, ఓవరాల్గా చూసుకుంటే అయితే మనకి మొట్టమొదటిసారిగా పట్టాభిరామ అవార్డుకి మొట్టమొదటిసారిగా సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ మాజీ చైర్మన్కి ఈ అవార్డు రావడం అనేది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో రానున్న రోజుల్లో మన ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియాగా డిఫెన్స్ అయితే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సత్యతో స్వాతి, ఎన్టీవీ, హైదరాబాద్.